వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇప్పుడు గాయపడ్డ సినిమా విషయానికి వస్తే జేడీ గారు ఆయన ఒప్పించడం చాలా కష్టం, చాలా చూజీగా ఉంటారు ఆయన. అది పక్కన పెడితే డైరెక్టర్ 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆయన ఒక్క ఛాన్స్ కోసం తిరుగుతున్నారు. సో ఇది డేరింగ్ డిసిషన్. అండ్ ఇంకోటి నేనంటే ఇలా అనొచ్చోలేదో నాకు తెలియదు, కానీ తరుణ్ భాస్కర్ గారిని చాలా మంది యాక్సెప్ట్ చేశారు హీరోగా. మరి యాక్టింగ్ అంటే చాలా యూనిక్ ఇష్టం, బట్ కమర్షియల్గా లాస్ట్ ఎక్స్పీరియన్స్లో అంత గుడ్గా లేవు. సో అండ్ వీటన్నిటికీ మించి సబ్జెక్టు చాలా యూనిక్ పాయింట్, ఇప్పుడు దాకా టచ్ పాయింట్. సో ఇంత యూనిక్నెస్తో ఇంత న్యూ పాయింట్స్తో మీరు ఇన్వెస్ట్ చేసి దిగుతున్నప్పుడు ఒక మొండిధైర్యం అయితే కావాలి కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి, పడి ఉన్నాము. అంటే అలా మొండితనం ఉండడం వల్లే అట్లీస్ట్ ఇలా వచ్చి నేను మీతో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అనేది నాకున్న స్ట్రాంగ్ గట్ ఫీల్. అండ్ మనం మొండిగా ఉన్నాము అని అంటే అది మొండితనం ఈజ్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ నా దృష్టిలో. ఆ మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్ గా టర్న్ అవుట్ అవుతుంది. అయినప్పుడు ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరు కలుస్తారు. ఇప్పుడు జేడీ గారు ఆయన విపరీతమైన, మీరు అన్నట్టు ఆయన స్కూల్ కదా. సో కానీ మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటే ప్రేమించుకుంటున్నట్టు ఉంటది. చాలా తక్కువ ఇంటరాక్షన్ అయినా కూడా మీ ఇద్దరం అలా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎప్పటి నుంచో తెలుసు మా ఇద్దరికి, ఎప్పటి నుంచో ఉన్న ఒక బాండ్ లాగా అనిపిస్తుంది. అలాగే నాకు పవన్కి ఉన్న, పవన్ పిచ్చి మొండోడు, మామూలు మొండోడు కాదు అసలు. అందరు మొండోళ్ళు అవడం వల్ల సేమ్ బర్డ్స్ అన్ని ఒకే చెట్టు మీద ఉన్నట్టు అందరం కలిసి ఒకటే. మా కళ్యాణ్ మొండోడే, అందరం కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు. బట్ నాకు ఒక మూమెంట్ చెప్పండి, అంటే నేను ఇంతకు ముందర క్వశ్చన్, ఒక దర్శకుడు 15 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నప్పుడు, 16 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నప్పుడు ఒక మీటింగ్ మీతో జరిగింది. సో ఏం అబ్జర్వ్ చేశారు, తనలో ఏం అబ్జర్వ్ చేసి ఈ డిసిషన్ తీసుకున్నారు? నేను ఇతన్ని డెబ్యూట్ చేయించబోతున్నాను, ఆ డిసిషన్ రావడానికి ఎంత టైం పట్టింది, ఏం అబ్జర్వ్ చేశారు? అంటే టు బి వెరీ హానెస్ట్, కశ్యప్ 16 ఏళ్ళు వెయిట్ చేశాడు అనే విషయం నాకు తెలియదు అసలు. మనోడిని ఓకే చేసినప్పుడు యాక్చువల్గా నాకు పవన్ ఫస్ట్ గా చెప్పాడండి. అప్పుడే నాకు అసలు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మనమే చెయ్యాలి, ఎలాగోలా చెయ్యాలి, డబ్బులు ఎక్కడో ఒకటి నుంచి తీసుకొచ్చానే చేయాలనే మొండితనం అయితే వచ్చింది. లక్కీగా నాతో పాటు నా ఫ్రెండ్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. మేమిద్దరం కలిసి సప్తాశ్వం స్టార్ట్ చేసాం అనమాట. ఈ ప్రాజెక్ట్ వాజ్ సపోజ్ టు బి ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ సప్తాశ్వం. అయితే కశ్యప్ లో నచ్చింది ఏంటంటే విట్. తను విపరీతమైన వెటకారం ఒక క్యారెక్టర్ లో ఉంది తనకి. అది ఖచ్చితంగా స్క్రిప్ట్ వస్తుంది అనే నమ్మకంతో తనకు ఒక వెర్షన్ రాయమని చెప్పాము. తను వచ్చాడు, రాశాడు, చెప్పాడు. 100% నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది ఉందండి ఆన్ పేపర్. ఓకే, నమ్మేశారు ఇంకంతే. అయితే సినిమాకి సంబంధించిన ఇంకో ప్రశ్న, యాక్చువల్గా ఈరోజు ఉదయం నుంచి చాలా వైరల్ అవుతుంది. గాయపడ్డ సింహంలో సలార్ కానీ వేరే సినిమాలు కానీ స్పూఫ్లు ఉండబోతున్నాయా, ఓన్లీ రెఫరెన్స్లు ఉండబోతున్నాయా? అంటే ఒకటండి, ఇది మంచి క్వశ్చన్. ఈ కథ విన్నప్పుడు కథలా విన్నాం. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేసి స్క్రీన్ ప్లే రాయాలి కదా. సో కశ్యప్ స్క్రీన్ ప్లే చేసి రాసి తీసుకొచ్చి చెప్పాడు అనమాట. చెప్తుంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. కథ చెప్పే విధానంలో అతను వేరియస్ ఫిలిం రెఫరెన్సెస్ ని పెట్టుకుంటూ కథని ముందుకు నడిపిస్తున్నాడు అనమాట. నెరేటివ్ టూల్ కింద వాడుకున్నాడు ఫిలిం రెఫరెన్సెస్ ని. చాలా కొత్తగా అనిపించింది. ఇలా ఎప్పుడు అంటే ఒక సర్ఫేస్ లెవెల్లో చేశారు కానీ ఇంత బాగా ఎప్పుడు ఎవరు చేయలేదు. అసలు దీన్ని ఏమంటారు, ఈ టైప్ ఆఫ్ నెరేటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెరేటివ్ టెక్నిక్స్ ఉంటాయి, నాన్ లీనియర్ నెరేటివ్ టెక్నిక్ అని, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ నెరేటివ్ టెక్నిక్స్ ఉంటాయి కదా. అసలు ఈ నెరేటివ్ టెక్నిక్ ఏమంటారు, అసలు ఇది ఏం జానర్లోకి వస్తుంది ఏంటి? కొంతమంది సింబాలిజంతో చెప్తారు, కొంతమంది మెటఫర్స్తో చెప్తారు, ఇలాగా ఉంటాయి కదా. నేను వెనక్కి వెళ్ళి అసలు కూర్చుని ఇది కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు సబ్ టెక్స్ట్ అనేది కూడా ఉంటుంది. సబ్ టెక్స్ట్లో మనం కథ చెప్తాం, రైటింగ్లో బ్యాక్ డ్రాప్లో ఏంటంటే ఇండైరెక్ట్గా కథ చెప్పే ఎలిమెంట్స్ని వాడతాం అనమాట. దాన్ని సబ్ టెక్స్ట్ అంటారు. ఇది ఇంటర్టెక్చువాలిటీ అని అంటారు దీన్ని. ఇది హాలీవుడ్లో చాలా ఒక యూజ్డ్ టెక్నిక్ అనమాట కథను చెప్పే విధానంలో. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ పల్ప్ ఫిక్షన్ ఉంది. ఆ టైంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆయన, అండ్ ఆ టైంలో ఉన్న ఆల్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ అన్నిటినీ ఆ సినిమాలో వాడాడు ఆయన. మనకి తెలియవు అవి, కానీ ఆ టైంలో అక్కడ అవి చాలా ఫేమస్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ అవి.
అన్ని వాడి దాన్ని కథ కిందే చెప్పారు, ఎక్కడ కూడా స్పూఫ్ చేయలేదు. ఆయనకి ఇష్టం అవన్నీ, అప్పుడు ఆ టైంలో జరుగుతున్న రెఫరెన్సెస్ వాటన్నిటిని సెలబ్రేట్ చేద్దామని ఆయన సినిమా కథలో పెట్టుకున్నాడు అనమాట. అప్పుడు నాకు అనిపించింది కశ్యప్ కూడా అదే కదా ట్రై చేస్తుంది, దీన్ని మనం స్పూఫ్ అని అనలేము, దీన్ని స్పూఫ్ కింద చూడకూడదు దీన్ని. అండ్ ఇది ఏంటంటే ఒక కొత్త రకమైన నెరేటివ్ టెక్నిక్. అంతకుముందు వచ్చిందా అంటే నాకు తెలిసినంత అయితే ఇంత బాగా అయితే రాలేదండి. వాడి స్పూఫ్ కామెడీ ప్యారడీస్ చేసి ఉండొచ్చు, కానీ మన ఇండియన్ ఫిల్మ్స్ లో ఒక ఫిలిమ్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఫిలిం రిఫరెన్సెస్ ని పెట్టి ఆ ఫిలిం రిఫరెన్సెస్ తోటి కథని ముందుకు నడిపించడం అనేది ఇట్స్ అ వెరీ న్యూ టెక్నిక్ అండి. యాక్చువల్గా నేను సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ మొత్తం కంటెంట్ ప్రమోషన్ కానీ చూస్తున్నప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్మెంట్గా అనిపించింది పర్సనల్. ఎందుకంటే అంటే నేను కరెక్టో కాదో నాకు తెలియదు, ఎందుకంటే నేను గాయపడ్డ సినిమా ఇంకా చూడలేదు కాబట్టి. మన అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీ అజిత్ గారి ఫ్యాన్స్ కి పండగ అనమాట. ఎందుకంటే ఆయన పాత సినిమా రెఫరెన్స్ అన్నీ ఉంటాయి, బట్ ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదు. అంతే. సో నేను ఆ నెరేటివ్ అనుకుంటున్నాను. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ వి ట్రైడ్. ఓకే, వి వర్ సెలబ్రేటింగ్ ఆల్ అవర్ ఫేవరెట్ ఫిలిమ్స్. ఇప్పుడు డైరెక్టర్ కింద తను కొన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్స్ కింద మేము కొన్ని లైక్ యూనో ఇక్కడ మేబీ ఇది కూడా సెట్ అవుద్దేమో ట్రై చేద్దాము అని చెప్పి అలా మేము ఏమీ ఇరికించలేదు. ఆర్గానిక్ గా అన్ని అలా సెట్ అయ్యాయి. అవన్నీ కూడా నెరేటివ్ ని ముందుకు తీసుకెళ్తాయి, అవన్నీ కూడా కథని ముందుకు తీసుకెళ్ళేవి. బట్ ఇదే కరెక్ట్. నిజమైతే చక్రి గారి జేడి చక్రవర్తి గారి ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తరానికి తెలుసో తెలీదో మేబీ చెప్పలేము, కానీ ముందు తరం వాళ్ళకైతే ఆయన సత్య సినిమా కానీ చూస్తే అంటే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక గోల్డెన్ హిస్టరీ అన్నమాట. అది ఇండియన్ ఫిల్మ్ వరల్డ్ ఫిల్మ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద వస్తుంది. సో ఆయన చేసిన సినిమాలు అంటే ఆయన మామూలుగా రీజనల్ గా కొట్టిన హిట్స్ కూడా మామూలు హిట్స్ కదనమాట. అవన్నీ రీకాల్ అవుతున్నప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే రీకాల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు. అదే గారిని అయితే కొత్తగా ప్రెజెంట్ చేసామండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ నెవర్ సీన్ అవతార్ అయింది. అండ్ ఆయన నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ అయితే మీరు చూస్తారండి, నో డౌట్. అసలు సర్ప్రైజ్ అవుతారు, అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్ కూడా నా దగ్గర, ఇది నా డౌట్. యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ నెరేట్ చేసినప్పుడు అంటే అప్పుడు నెరేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు తరుణ్ భాస్కర్ గారు ఈ మూవీ చేయను అని చెప్పారంట. రీజన్ ఏంటి? నిజమే అండి, ఆయనకి అసలు ఆయన డైరెక్ట్ చేసుకుందాం అని ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆయన నేను డైరెక్ట్ ఆయనకి ఆయన ప్రయారిటీలో డైరెక్షన్ ఉంది. అండ్ అది ఇయన్నియా లేదంటే ఇంకో సినిమా కూడా ఏదో ఆయన కంటెంప్లేట్ చేస్తున్నాడు ఆ టైంకి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాడు ఆయన. అండ్ మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం దాని గురించి కూడా. బట్ వెన్ వీ ఆస్క్డ్ హిమ్ టు లైక్ యూనో డైరెక్ట్ దిస్ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం, ఆయన నాకు డైరెక్షన్ నా ప్రయారిటీ అండి, ఇప్పుడు అసలు యాక్టింగ్ నా వల్ల కాదండి, నేను పెట్టుకోనండి అని అన్నాడు ఆయన. సరే ఓకే, మా ఇంటెన్షన్ ఏంటంటే సరే నువ్వు చేసావు లేదంటే లేదు, అట్లీస్ట్ నువ్వు ఒక స్టోరీ టెల్లరు కదా, అట్లీస్ట్ కథ మీద ఒపీనియన్ చెప్పు అని కూర్చోబెట్టి, సరే ఓకే కథ మీద ఒపీనియనే కదా నేను చెప్తాను నాకేమనిపించింది అని చెప్పి కూర్చుని విన్నాడు ఆయన. హాఫ్ వే త్రూ హీ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్, ఓకే ఐ కాంట్ మిస్ ఇట్, పక్కన పెడతా అవసరం అయితే అని చెప్పి అన్నాడు అనమాట. అండ్ నిన్న మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ శ్రీ విష్ణు దీంట్లో సక్సెస్, ఫెయిల్యూరు, కెరీరు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా ఫ్రెండ్షిప్ కోసం ఈ ప్రాజెక్ట్లో వచ్చి నటించారు అని చెప్పారు అన్నమాట. సో అంటే ఆ శ్రీ విష్ణు గారితో మీ బాండింగ్ ఏంది? ఆల్రెడీ ఒక మూవీ తీసున్నారు, సో ఎలా ఉంటుంది మీతో? ఇందులో ముఖ్యంగా మేము నలుగురం ప్లస్ ఇంకొక ఆయన పవన్, మేము నలుగురం కదా, లైక్ నేను, కళ్యాణ్, విజయ్, పవన్, నలుగురికి ఆయనతో గ్రేట్ రిలేషన్షిప్. అండ్ పవన్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు, తర్వాత విజయ్ గారు ఆయన అఫైర్స్ అన్ని ఆయనే చూసుకుంటారు, వాళ్ళిద్దరు కలిసి సినిమా చేశారు. అండ్ ఇప్పుడు ఆయనతో విజయ్ ప్రొడ్యూస్డ్ మన శ్రీ విష్ణు గారి ఫిలిమ్స్ అప్పట్లో, అండ్ నీది నాది ఒకటి కదా. సో అండ్ ఏంటంటే వాళ్ళకి గ్రేట్ బాండింగ్ ఉంది. నేను సింగిల్ చేశాను, నాకు ఆయనకి గ్రేట్ బాండింగ్ ఉంది. సో ఇట్ హాస్ బికమ్, అంటే ఆయన కూడా ఎలా చూసారంటే ఇది ఏదో వేరే వాళ్ళ సినిమాకి వెళ్ళి నేను చేస్తున్నాను అనుకోలే, ఆయన సొంత సినిమా అనుకుని చేస్తాడు ఆయన. అండ్ ఇప్పుడు దాకా చూసిన ప్రమోషన్ కంటెంట్ మొత్తంలో నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఫరియా గారిది. ఎందుకంటే ఆమె స్టోరీ టెల్లరా, స్టోరీ లిజనరా, ఆ స్టోరీలో తను ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టరా, ఏది అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేదు, తను
తనకే కథ చెప్తాడు. ఓకే. అసలు ఏం జరిగింది అనేది ఫ్రేమింగ్ అంటారు కదా స్టోరీ టెల్లింగ్ లో. సో షీఈస్ ద ఫ్రేమ్ ఆఫ్ ద స్టోరీ. బట్ అంటే మానస చౌదరి గారు ఓకే, తను యంగ్ హీరోయిన్, ఓకే సినిమాలు చేస్తున్నారు ఓకే. బట్ ఫరియా గారి విషయానికి వస్తే తను ఆల్రెడీ సక్సెస్ కొట్టిన 100 కోట్లు కొట్టిన హీరోయిన్. సో ఇలాంటి క్యారెక్టర్కి ఆమె రెడీగా ఉంటుంది ఛాలెంజెస్కి. బట్ ఆమెను అప్రోచ్ అవ్వాలన్న థాట్ ఎవరిది? అంత పిచ్చి డేరింగ్ అంతా మేమే చేసామండి. ఇప్పుడు వెళ్ళి విష్ణు గారికి చెప్పడం కనీసం పిచ్చి డేరింగ్ అని ఒప్పుకుంటారా? అంతే, అంటే డెల్యూషనల్ అనమాట. వాళ్ళు చేస్తారా చేయరా ముందు పక్కన మీద వెళ్ళి అడుగుదాం. కథ చెప్తే కథలో మాకు ఉన్న కాన్ఫిడెన్స్, అది కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆ క్యారెక్టర్ లో ఎలాగోలా పార్ట్ అవ్వాలి అనే ఫీలింగ్ తీసుకురాగలుగుతాం అండి కథ విన్న తర్వాత. వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది, చేస్తారు అంతే, సింపుల్. ఆమె కూడా త్రోట్ ఉంటుంది సినిమాలో, కాకపోతే ఏంటంటే ఇది నాన్ లీనియర్ ఉంటుంది, బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది కదా. సో ఆమె పార్ట్ వచ్చినప్పుడల్లా ఉంటుంది, ఆమె ప్రెజెన్స్ ఫీల్ అవుతూనే ఉంటాం మనం కథలో. ఓకే. అండ్